సార్ ఈ మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ ఈ పరీక్షలకు రానున్న పరీక్షలకి ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది సార్? తప్పకుండా. ఎందుకంటే ఈ ప్రీవియస్ పేపర్స్ చూడకుండా మీరు ప్రిపరేషన్ చేయకూడదు. ఎందుకంటే గతంలో ప్రశ్నలు ఎలా వచ్చాయి, ఆ యొక్క ప్రమాణాలు ఎట్లా ఉన్నాయి, ఏ దృక్కోణంలో ప్రశ్న అడిగారు. ఉదాహరణకు గతంలో సైన్స్లో ఏ ప్రశ్న వచ్చాయి, పాలిటీలో ఏ ప్రశ్న, లాస్ట్ ఏమిటి పాలిటీలో కేంద్ర మంత్రిమండలికి ఎవరు అధ్యక్షత వహిస్తారు, ప్రధానమంత్రి రాష్ట్రపతి, ఈ రెండే ఆన్సర్లు. సైన్స్లో ఏమడిగారు, మానవ శరీరంలో అతిపెద్ద భాగం ఏది అన్నాడు. అంటే ఈ విధంగా ప్రశ్న వస్తుంది. కనుక ప్రతి అభ్యర్థి కూడా హిస్టరీ పైన, పాలిటీ పైన, శాస్త్ర సాంకేతిక అంశాలపైన, ఎకానమీ పైన కూడా గతంలో ప్రశ్నలు వచ్చాయి. ఆర్బీఐ యొక్క ప్రధాన విధి ఏది అన్నాడు. అలా కనుక కంపల్సరీగా అభ్యర్థులు గత పరీక్ష పత్రాలను చూస్తూనే ప్రిపేర్ కావాలి. తద్వారా వాళ్ళ యొక్క స్టాండర్డు, వారి యొక్క ప్రిపరేషన్ విధానాన్ని సొంతంగా అంచనా వేసుకోవడానికి ఒక మార్గం అనేది ఏర్పడుతుంది. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ ద ప్రీవియస్ పేపర్స్, కొంత చదివిన తర్వాత ప్రాక్టీస్ పేపర్ చేయాలి. అయితే చదివిన తర్వాత ప్రాక్టీస్ చేయమంటారు. ఎందుకంటే బిట్లు టైప్లో అభ్యర్థులు చదివితే గుర్తుండదు. పుస్తకం తీసుకున్న తర్వాత అంశాల వారిగా చదవాలి. ఉదాహరణకు అంతర్జాతీయ సంస్థలను కానీ, యునైటెడ్ నేషన్స్ ప్రధాన సంస్థలు, ఆ తర్వాత నామ్ అంటే ఏంటి, సార్క్ అంటే ఏంటి, బ్రిక్స్ అంటే ఏంటి, ఇలా 1 by 1 అంతా కూడా చదువుకుంటూ వెళ్తే ఒక లైన్ ఏర్పడుతుంది, ఒక స్టోరీ లైన్ వస్తుంది. కనుక అట్లా వాళ్ళకి ఈజీ అయిపోతుంది. అంతేగాని కేవలం బిట్లు ప్రాక్టీస్ చేస్తే గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది. ఇది సైంటిఫిక్ కాదు. ఏ పరీక్ష కూడా ఇది సైంటిఫిక్ కాదు.